మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఉదయాన్నే లేచి సద్దన్నం పెట్టుకొని కూలి పనికి వెళ్తే గాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. పైసా పైసా కూడబెట్టి పిల్లల చదువులకో లేక కుటుంబ అవసరాల కోసం కష్టపడ్డ కూలీల కష్టాన్ని ఓ కేటుగాడు స్వాహా చేశాడు. కూలీలకు తెలియకుండా కూలి సొమ్మును డ్రా చేసి సొంతానికి వాడుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆత్మకూరు ఎం మండలంలో ఉపాధి హామీ కూలీల వేతనాలను ఫోర్జరీ సంతకాలతో కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో పోస్టాఫీస్ లో ఉపాధి హామీ కూలీల వేలిముద్రల ఆధారంగా వేతనాలు చెల్లించేవారు. సుమారు 6 నెలల నుంచి వోచర్ల మీద కూలీల సంతకాలు తీసుకుని డబ్బులు చెల్లించే విధానం అమలులోకి వచ్చింది. ఈ పద్ధతిలో కూలీల సంతకాలు లేకుండా ఫోర్జరీలతో కూలీల వేతనాలు కాజేశాడు ఓ కేటుగాడు. సర్వేపల్లితో పాటు రాయిపల్లి సర్వేపల్లి పోస్టాఫీస్ బీపీఎం పరిధిలో ఉంది. రాయిపల్లిలో సుమారు 25 మంది ఉపాధి కూలీలకు చెందిన మే నెల వేతనాలను వారి సంతకాలను ఫోర్జరీ చేసి శనివారం సుమారు 1.60 లక్షలను డ్రా చేశాడని గ్రామస్తులు వాపోయారు. కూలీ వేతనాలు పోస్టాఫీస్ నుంచి డ్రా చేయకున్నా కానీ చేసినట్లు మెసేజ్ రావడంతో పోస్టాఫీస్ లో అధికారులకు కూలీలు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఓ ఇతర బీపీఎంలు బుధవారం గ్రామంలో విచారణ చేసి ఉపాధి కూలీల వివరాలు, వారి ఖాతాలు, ఎవరెవరి ఖాతాలు అక్రమంగా వేతనాలు డ్రా అయ్యాయో వివరాలు సేకరించారు. కేవలం రాయిపల్లి కూలీల వేతనాలను డిపిఎం డ్రా చేశాడా, సర్వేపల్లి కూలీల వేతనాలను కూడా డ్రా చేశాడా అనే విషయం తెలియాల్సిందే. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతున్నట్లు ఆత్మకూరు ఎస్పీఎం అమర్నాథ్ వెల్లడించారు. కరువు పని చేస్తాం, ఆ పైసలు డబ్బులు రాలే, కొన్ని వారాలు వచ్చినాయి, కొన్ని వారాలు రాలేదు. ఇక అవి ఎక్కడ పోయినాయో తెలుస్తలేదు సార్ మాకు. సెల్లులకు మెసేజ్ వచ్చింది తీసినట్టుగా పని చేయబట్టి ఏప్రిల్ 1 నుంచి సగం డబ్బులు రావాలి, సగం పోయినాయి. పోస్ట్ ఆఫీస్ పోయి అడిగారా? అడగలేదు, ఎప్పుడైనా ఈయన ఇస్తాడు కదా అన్నట్టుగా ఊకున్నాం. మా ఊరికి కూడా మా సెల్లకు తీసినట్టు మెసేజ్ వచ్చింది. ఇక మా ఇంట్లో భర్తలు ఏం చేసారు, మీరు మెసేజ్ పైసలు తీసిరా మాకు తెలియకుండా, ఎందుకు ఇట్లా మీకు పైసలు ఎట్లా పోతున్నాయని వాళ్ళంటే మాకు తెలియదని మేము పోయి అడిగితే వస్తాయి అంటారు. రాలే ఇక అంతే. ఇక శివ అది భువనగిరి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడో ఊరు తెలియదు మాకు. భువనగిరి నుంచి ఆత్మకూరు నుంచి సర్వపల్లికి వచ్చి పైసలు ఇస్తాడు. ఎప్పుడు పోయినా రాలేదు సెల్లు బాగాలేదు, ఎప్పుడు పోయినా అట్లే అన్నాడు. అయితే 9,000 వస్తే 9,000 ఇయ్యనన్నాడు, నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలే లేవు అన్నాడు. అసలు ఇక మేము బిరగవాడి అడిగితే, నాకు మా బాబు చదువుకున్నాడు, బిరగవాటి అడిగితే అప్పటిదప్పుడు ఆయన చేతులకి వెళ్ళి ఇచ్చిండు సారు. ఇక ఇచ్చినాక మేము మాకు వచ్చినాయి కదా, మేము సపరేట్ ఎక్కున్నాం. మళ్ళీ మొన్న ఈ 2-3 రోజుల కింద మళ్ళీ ఇట్లా వచ్చినాయి. ఎన్ని రోజులు పైసలు రావాలి? 5-6 వారాల పైసలు రావాలి. అంటే ఒక్కొక్కరికి ఎంత రావాలి? ఒకరికి కొందరికి 10,000 రావాలి, కొందరికి 5,000, కొందరికి 2,000, 3,000 అట్లా రావాలి. అనే వరకు అయితే మేము ఊకున్నాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.